शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आर्ह्यगवताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनामतत्तल्यं नम नमवराणिने అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మరి గురువులందరికీ నమస్కారాలు. రామాయణం అయోధ్యాకాండలో 6వ భాగంలోకి వచ్చాం. ఈ 6వ భాగంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే, కైకేయి దగ్గర ఉండేటువంటి మందర ఆ ఆకాశ హర్మ్యాల లాంటి భవనాల మీద చూసింట. అలా చూసినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునే ముందుగా నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మాధవి ప్రజెంట్స్, నా ఛానల్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి శ్రీరాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. నారచీరలు ధరించారు, శ్రీ మహావిష్ణువుని పూజ చేశారు, వశిష్ఠ మహర్షి అన్ని పూజలు జరిపించేశాడు. ఇలా ఉంది ప్రదేశం అంతా కూడా. అటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ పుట్టి నుంచి వచ్చినటువంటి అంటే మందర ఎవరైతే ఉన్నారో దాసి, అంటే కైకేయి దగ్గర ఉండే దాసి మాట, ఆవిడకి విషయం అంతా తెలియదు. ఆవిడ అంతఃపురంలో ఉంది కైకేయి. ఈ మందర అనుకోకుండా ఆ ఆకాశ హర్యం నుంచి ఒకసారి బయటకు చూసింట. ఆ ఎత్తైన భవనాన్ని బయటకు చూస్తే రాజ్యం అంతా కూడా చాలా హడావిడిగా కనిపించింది. అంతా చూసింది ఆవిడ. అలా హడావిడిగా కనిపించి, కానీ ఏమిటి ఇంత హడావిడిగా ఉంది, ఇంత కోలాహలంగా ఉంది ఏమిటి అని అనిపించి పైన చూస్తే ఆ హర్మ్యమే చూసింట. చూసి అంతా విచిత్రంగా ఉన్నమాట. అది చెప్తామట, జ్ఞాతి దాసీ యతో జాత కైకేయాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ యదృచ్ఛయా. ఆ పైనుంచి ఎక్కి పైనుంచి చూసింట. చూస్తే ఈమె ఈ పుట్టింటి నుంచి వచ్చిన అరణపు దాసి అయినటువంటి ఈ మందర కైకేయి దగ్గర వెళ్ళడానికి చెప్పడానికి వెళ్ళింది. ఏం జరిగిందంతా చూసిందన్నమాట. అయోధ్యానగరం చెప్తూ అన్నమాట. అయోధ్యానగరం అంతా కూడా రాజుల్లో కళాపిజల్లు ఉంది, రంగు రంగులుగా అంతా కూడా వైభోగంగా అంతా అలంకరింపబడి ఉంది. మరి ధ్వజ పతాకాలన్నీ కూడా రెపరెపలాడుతున్నాయి అని ఈ విషయాలని అక్కడ చెప్పిందన్నమాట. పూలమాలలు ధరింపబడ్డ ఉన్నాయి, మధుర పదార్థాలు చేపెట్టుకునే బ్రాహ్మణుల మంత్రాలు చదువుతున్నారు, ఈ దేవాలయాలను స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నాయి, వాటి ఘోషలు వినిపిస్తున్నాయి అని చెప్పిందన్నమాట. అయోధ్యానగరం అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మొత్తం అంతా కూడాను అని ఆమె చెబుతోంది. ఇంకా మరి ఆ దాదిని చూసి ఇలా ప్రశ్నించారు ఆవిడ, ఏదైనా ఘనకార్యం జరుగుతుందా అని చెప్పి కైకేయి అడిగింది అన్నమాట. అప్పుడు జరిగినప్పుడు ఆవిడ, అవును, రేపు పుష్యమి నక్షత్రం నాడు శ్రీరాముని యొక్క పట్టాభిషేకం చేస్తున్నారు, యువరాజు పట్టాభిషేకం చేస్తున్నారు అని మందరకి చెప్పింది. మందర ఆ కైకేయికి చెప్పింట. అదంతా కూడా చూసింది. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముడి యొక్క యువరాజు పట్టాభిషేకం చేయబోతున్నాడు, నీ అంతులేనటువంటి మహావిపత్తు పచ్చిపడింది అని చెప్పింట. నీ భర్త కపటయుడైనటువంటి భరతుణ్ణి నీ బంధువులు కూడా పంపించేశాడు. మరి ఈ కోసల రాజ్యాన్ని కూడా రేపు యువరాజుగా చేస్తున్నాడు అని చెప్పి ఈ మందర అన్ని విషయాలు కూడా అక్కడ పూసుకొచ్చాడు చెప్పుకుంటూ వచ్చిందన్నమాట. ఇవన్నీ చూసింది. ఆమె చాలా సంతోషపడింది. ఎవరు? కైకేయి. ఆహా, అలాగా, అంత చక్కగా జరుగుతుంది ఆ కార్యక్రమం అంతాను, ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. రామ పట్టాభిషేక వార్త చెప్పి ఆశ్చర్యపోయి ఆమె తగ్గిపోయి ఆ మెడలో ఉన్నటువంటి వేరు ఆభరణాన్ని పట్టుకొచ్చి ఆ మందరికి ఇచ్చేసింట. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పు అని చెప్పి, నీ కోరుకున్న వరం ఇస్తాను, కోరుకో, నీకేం వరం కావాలో అని చెప్పి మందరని కైకేయి చెప్పిందనమాట. అది చూడగానే ఈవిడ ఇంకా ఇదైపోయింది. ఎవరు? మందరకి. ఇదేమిటి ఇలా అంటున్నావేంటి నువ్వు అందమాట. ఓ భమని, శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో, భరతుడు పుష్యమి నక్షత్రంలో జన్మించారు. అందుతర్వాత రాముడి తర్వాత ఒకవేళ అవకాశం వస్తే భరతుడికే వస్తుంది, లక్ష్మణ శత్రువులకు రాదు అని చెప్తా. రాముడి వల్ల భరతుడికే ప్రమాదం కంచితే భరతుడిని దశరథ మహారాజు ముందుగానే అక్కడ పంపించేశాడు అని చెప్పి అతను కూడా మళ్ళీ ఆమె యొక్క చెవిలో వేసింట.
ఇలా వేసి ఇంచేత ఎప్పుడైతే రాముడు యువరాజు అయిపోతాడో కౌశల్య రాజమాత అవుతుంది. ఆ రాజమాత చేతులు మీరందరూ కూడా దాసి మీరు చెప్పినట్లు వినాలి, మీరందరూ కూడా ఆ రాజమాత చెప్పినట్టు వినాలి, అందరూ కూడా రాముడు చెప్పినట్టే వినాలి అని చెప్పడం జరిగిందన్నమాట. ఇలా లేనిపోయినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ చెబుతోందనమాట. ఓ కైకేయి, ప్రస్తుతం నువ్వు శ్రీరాముడు రాజైనట్లయితే అతను అందరంతా కూడా మళ్ళీ రాముడికి కొడుకే, మళ్ళీ రాముడికి కొడుకే మళ్ళీ రాజు అవుతాడు అని ఆ తదుపరి విషయం కూడా చెప్పుకుంటూ వచ్చింది. మరి రాజ్యాధికారం అంతా కూడా పొందే అవకాశం పోతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మొత్తం విషయం అంతా చెప్పుకుంటూ వచ్చింది. అంచేత నీ కుమారుడైన భరతుడికి రాజ్యాధికారం దక్కునట్లు గాను శత్రువైన రాముడిని అడవపాలట్లు చూడాలి నువ్వు అని ఆవిడ కోరడం జరిగింది. ఇలా ఉంటే నీ భర్తుడికి రాజ్యాధికారం రాదు అని చెప్పడం కూడా జరిగిందనమాట. వెంటనే ఆ మందర అక్కర్లేని విషయాలన్నీ కూడా ఆ కైకేయికి చెప్పడం జరిగింది. ఇలా జరిగినప్పుడు మరి ఆ కైకేయి మాటలు విని మూకను వేలేసుకుంది మందర. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏమిటి మంచి మాటలు నేను చెప్తున్నాను, భరతుడు రాజ్యవాళ్ళని నేను కోరుకుంటున్నాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడిగిందన్నమాట. అంటే భరతుడికి రాజ్యాధికారం దక్కేట్లు, రాముడు అడవులు పాడేట్లు చూడాలి అని దుర్బోధ చేసింది. అలా దుర్బోధ చేయగానే కైకేయి మనస్సు కొంచెం మారింది. చెప్పుడు మాటలకు ఎవరైనా సరే మనస్సు మారిపోతుంది కదా. వెంటనే ఆవిడ మనస్సు కొంచెం మారింది. అంతవరకు రాముడిని ప్రేమించిన ఆవిడ భరతుడి గురించి చెప్పగానే తన కొడుకు రాజు అవుతాడు అనేటువంటి మంచి సూచన చేయగానే ఇవి కొంచెం ఆశ పుట్టి వెంటనే తగిన ఉపాయాలు చెప్పు మందరా అని కోరింది. ఆ కైకేయి కోరింది, మన అందరిని కోరింది. కైకేయి మనస్సు కొంచెం మారింది. చెప్పుడు మాటలకు ఎవరి మాటలు మారిపోతాయి కదా. వెంటనే దశరథుని 2 వరాలు కోరుకో అని చెప్పడం జరిగింది. గృహంలో ప్రవేశించు, 2 వరాలు కోరుకో అని చెప్పడం జరిగింది అన్నమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది? 2 వరాలు కోరుకుందా? దశరథ మహారాజు చెప్పిన విషయాన్ని దశరథ మహారాజు పిలిపించిందా? వచ్చాడా? మరి ఇవిడేం జరిగింది? ఇంకా ఏం చెప్పింది ఈవిడ? మరి ఇంకా ఎటువంటి కార్యక్రమం తర్వాత జరిగింది? మరి రామ పట్టాభిషేకం, యువరాజు పట్టాభిషేకం జరిగిందా లేదా? తర్వాత కార్యక్రమాలను కూడా తర్వాత వీడియో తెలుసుకుందాం. నా వీడియోని లైక్ చేయండి, నా వీడియో పూర్తిగా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు.